హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3 నుండి 10th క్వశ్చన్ చూద్దాము. ఒకసారి చూడండి. 10th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. అండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ టేక్స్ 1 hour less than a passenger train to travel 132 kilometers between Mysore and Bangalore. If the average speed of the express train is 11 km per hour more than that of the passenger train, find the average speed of the two trains అన్నాడు. ఇక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్, ప్యాసింజర్ ట్రైన్ రెండు కూడా ఎక్కడి నుండి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాయి. మైసూర్ నుండి బెంగళూరుకి. ఎంత డిస్టెన్స్లో వెళ్ళాలి? అవి 132 kilometers అనమాట. అయితే ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ప్యాసింజర్ ట్రైన్ కన్నా కూడా ఒక 1 hour ముందే అక్కడికి రీచ్ అవుతుంది అని చెప్తున్నాడు. అలానే ఇఫ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ అనేది ప్యాసింజర్ ట్రైన్ కన్నా కూడా 11 km/h ఎక్కువ అని అంటున్నాడు. ఓకేనా. సో ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ టూ ట్రైన్స్ అన్నాడు. రెండు ట్రైన్స్ యొక్క స్పీడ్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ రాద్దాం. చూడండి. ఫస్ట్ లెట్ స్పీడ్ తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుందాం. ఓకేనా. సో లెట్ ద స్పీడ్ ఆఫ్ passenger train x. ఓకేనా. స్పీడ్కి మనం స్పీడ్కి యూనిట్స్ ఏం తీసుకుంటాం? km/h. ఓకేనా. సో నెక్స్ట్ ప్యాసింజర్ ట్రైన్ది x కిలోమీటర్స్ అయినప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్ స్పీడ్ ఎంత అవుతుంది? ద స్పీడ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈక్వల్ టు x + 11. అంతే కదా. 11 kilometers ఎక్కువ అని చెప్పాం కదా. x + 11 km/h. ఓకేనా. సో ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్. ఓకేనా. ఈక్వల్ టు మనకి స్పీడ్కి ఫార్ములా తెలుసు. స్పీడ్కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. అంతే కదా. ఇది స్పీడ్కి ఫార్ములా. ఓకే. సో ఇక్కడ మనం టైం ఈక్వల్ తీసుకోవాలి. అప్పుడు టైం ఈక్వల్ ఏమవుతుంది? డిస్టెన్స్ బై టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. సో ఈ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఓకేనా. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది? అది 132 kilometers. ఓకేనా. సో ఫస్ట్ టైం టేకెన్ బై ప్యాసింజర్ ట్రైన్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? టైం ఈక్వల్ టు ఏమని చెప్పాము? డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ వచ్చి ఎంత? 132 kilometers బై 132 kilometers బై స్పీడ్ ఎంత? ప్యాసింజర్ ట్రైన్ది x కదా. సో అందుకే నేను తీసుకోవాలి 132/x. ఓకేనా. సో నెక్స్ట్ టైం టేకెన్ బై ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎంత అవుతుంది? 132/132 ఎక్స్ప్రెస్ ట్రైన్ది స్పీడ్ ఎంత? x + 11 కదా. సో 132/x + 11. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ప్యాసింజర్ ట్రైన్ కన్నా కూడా ఒక 11 kilometers అనేది ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది అని అన్నారు కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి. అండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ టేక్స్ 1 hour less than a passenger train అన్నాడు కాబట్టి సో అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు 132/x + 11 ఈక్వల్ టు ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈక్వల్ టు ప్యాసింజర్ ట్రైన్ కన్నా కూడా 1 hour తక్కువ వెళ్తుంది అని అన్నారు మనకి క్వశ్చన్లో. అంతే కదా. 1 hour less than ద ప్యాసింజర్ ట్రైన్ అన్నాడు కాబట్టి ప్యాసింజర్ ట్రైన్ ఎంత, దాని యొక్క టైం ఎంతలో వెళ్తుంది? 132/x. 1 hour లెస్ అన్నాడు కాబట్టి -1 తీసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ 132/x + 11 ఇక్కడ సైడ్ తీసుకెళ్తాము. -1 ఇక్కడ సైడ్ తీసుకొద్దాం. సో -1 అనేది ఇక్కడికి వస్తే ఏమవుతుంది? +1 ఈక్వల్ టు 132/x -132/x + 11. ఓకేనా. సో దీంట్లో 132 అనేది కామన్ ఉంది. సో 132ని కామన్ తీద్దాం.
తీస్తే ఏమవుతుంది 1/x మైనస్ 1/x ప్లస్ 11 ఈక్వల్ టు 1. ఓకేనా. సో నెక్స్ట్ 132 దీన్ని మనం ఎల్సిఎం చేద్దాం. ఓకేనా. x ప్లస్ 11 ఎల్సిఎం ఏమవుతుంది x ఇంటూ x ప్లస్ 11 అవుతుంది. దీన్ని x ప్లస్ 11తో మల్టిప్లై చేయాలి. x ప్లస్ 11 మైనస్ 1 ఇంటూ x అంటే x అవుతుంది ఈక్వల్ టు 1. నెక్స్ట్ ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 132 ఇంటూ 11 బై x ఇంటూ x ప్లస్ 11. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది x ఇంటూ x అంటే x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 11 అంటే 11x ఈక్వల్ టు 1. నెక్స్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం ఇప్పుడు. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 132 ఇంటూ 11 ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 11x. ఓకేనా. సో నెక్స్ట్ ఈ 132 ఇంటూ 11 ఇక్కడ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 132 ఇంటూ 11 ఈక్వల్ టు 0. సో 132 ఇంటూ 11 ఎంత వస్తుంది ఒకసారి మల్టిప్లై చేద్దాం చూడండి. 1 2s 2 1 3s 3 1 1s 1 1 2s 2 1 3s 3 1 1s 1 2 3 plus 2 5 1 plus 3 4 1 1452 వస్తుంది. సో x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 1452 ఈక్వల్ టు 0. సో ఇది వచ్చేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీని నుండి క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి ఈ x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ రాద్దాం. a ఈక్వల్ టు ఎంత 1, b ఈక్వల్ టు 11, c ఈక్వల్ టు మైనస్ 1452. ఓకేనా. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుందాం. సో క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి మైనస్ b ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకేనా. సో మైనస్ b అంటే మైనస్ 11 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ వాల్యూ అంటే b వాల్యూ 11 కదా. సో 11 స్క్వేర్ మైనస్ 4, a వచ్చేసి 1, c ఎంత మైనస్ 1452 బై 2a అంటే 2 ఇంటూ 1. సో నెక్స్ట్ మైనస్ 11 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ 11 స్క్వేర్ వాల్యూ 121 కదా. సో 121 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. 1452 ఇంటూ 4 ఎంత అవుతుంది 4 2s 8 4 5s 20 2 4 4s 16 ప్లస్ 2 అంటే 18 1 4 1s 4 1 ప్లస్ 1 5 5808 అవుతుంది బై 2. సో దీనికి 121 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 8 ప్లస్ 1 అంటే 9 2 8 ప్లస్ 1 9 5. ఓకే. మైనస్ 11 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ 5929 బై 2. ఓకేనా. సో ఇప్పుడు 5929 యొక్క రూట్ కనుక్కోవాలి. ఎలా తీసుకుంటాం ఒకసారి చూడండి. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి కనుక్కోవచ్చు కదా. సో ఫస్ట్ ఇది 2 టేబుల్లో పోదు, 3 టేబుల్ ఒకసారి చెక్ చేద్దాం. 3 టేబుల్ అంటే వీటి యొక్క సమ్ అనేది 3 మల్టిపుల్ కావాలి. 9 ప్లస్ 2 11 11 ప్లస్ 9 ఎంత 20 20 ప్లస్ 5 25. సో 3 తోటి కూడా పోదు. 4 టేబుల్లో పోదు, 5 టేబుల్ పోదు, 6 టేబుల్ 7 పోదు. సో 8 9 10 కాదు 11లో ఒకసారి చెక్ చేద్దాం. 11 4s 44 44 అంటే 5 ఉంటుంది. 5 2 మళ్ళీ నెక్స్ట్ 11 5s 55 పోతుందిగా. 11 5s 55 4 ఉంటుంది. 4 2 అంటే 11 3s 33. సో 9 ఉంటుంది. 9 9 అంటే 99. 11 9s 99. సో మళ్ళీ నెక్స్ట్ ఇది 11 టేబుల్ని వెళ్తుంది. 11 5s 55 11 4s 44 44 అంటే 9 ఉంటుంది. మళ్ళీ 11 9s 99. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ 7 టేబుల్ 7 7s 49. ఓకేనా. సో అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు 11 ఇంటూ 11 ఇంటూ 7 ఇంటూ 7. ఓకేనా. ఇప్పుడు చూడండి ఒకసారి మైనస్ 11 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ మనకి స్క్వేర్ రూట్ కదా కావాల్సింది. సో అంటే పేర్స్లో ఒకటి తీసుకుంటాం అంతే కదా. ఇక్కడ 2 11s ఉన్నాయి కాబట్టి దీంట్లో నుండి 1 11 తీసుకుంటాం. ఇక్కడ 2 7s ఉన్నాయి కాబట్టి ఒక 7 తీసుకుంటాం అంతే కదా. అంటే అప్పుడు ఏమవుతుంది 11 ఇంటూ 7 అంటే 77 అనేది. సో దీని యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి మైనస్ 11 ప్లస్ 77/2 ఒకటి తీసుకుంటాం. ఇంకొకటి మైనస్ 11 మైనస్ 77/2 ఒకటి తీసుకుంటాం. సో ఫస్ట్ ప్లస్ తీసుకుంటే ఏమొస్తుందో చూడండి.
77లో నుండి 11 మైనస్ చేస్తే ఎంత? 7 - 1 అంటే 6, 7 - 1 6, 66/2. అప్పుడు ఏమవుతుంది? 2 3 6, 2 3 6, 33 వచ్చింది ఒకటి. x = 33. సో ఇంకొకటి మైనస్లో తీసుకుంటే ఎంత వస్తుంది? -77 - 11 అంటే -88 వస్తుంది. సో 44 -44. మనం x అనేది ఏమనుకున్నాం? స్పీడ్ అనుకున్నాం. సపోజ్ స్పీడ్ అనేది ఎప్పుడు కూడా మనం నెగిటివ్లో తీసుకోవద్దు కాబట్టి ఇది కన్సిడర్ చేయొద్దు. సో x = 33 అనేది మనం తీసుకోవాలి. సో x = 33. x అనేది ఏంటి? మనం ఏమనుకున్నాం? స్పీడ్ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్, అంతే కదా. స్పీడ్ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్ = 33 km/h. ఓకేనా. సో అప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్ స్పీడ్ ఎంత అవుతుంది? స్పీడ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ = x + 11 కదా. సో x + 11 అంటే 33 + 11. సో 33 + 11 అంటే ఏమవుతుంది? 3 + 1 అంటే 4, 44 అవుతుంది. సో 44 km/h. ఓకేనా. ప్యాసింజర్ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసి 33 వచ్చింది. ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసి 44 వచ్చింది, 44 km/h. సో ఇవే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.